Hello guys, I am Alekya Reddy. Today I am discussing okay current affairs trending topic, that is రీసెంట్గా ఏంటంటే న్యూస్లో 2025లో ఒక కొత్త తరం న్యూ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, జనరేషన్ బీటా. ఓకే, జనరేషన్ బీటా అనే జనరేషన్ స్టార్ట్ అయిందని మనం రీసెంట్గా అనుకుంటున్నాం. జనరేషన్ బీటాలో దీనికంటే ముందు 1901 నుంచి ఈ జనరేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అందులో భాగంగా సైలెంట్ జనరేషన్ 1928 టు 1945 వరకు సైలెంట్ జనరేషన్ అంటాం. అంటే ముందు వరల్డ్ వార్ 1, 2 అవన్నీ జరిగేసి, సో ఆ టైంలో సైలెంట్ జనరేషన్ అంటాం. ఓకే, బేబీ బూమర్స్ 1946 1964ని బేబీ బూమర్స్ అంటాం. బేబీ బూమర్స్ తర్వాత జనరేషన్ ఎక్స్ 1965 టు 1980 జనరేషన్ ఎక్స్. ఓకే, మిలేనియల్స్ 1981 టు 1996. జనరేషన్ జెడ్ వచ్చరికి 1997 టు 2012. సో ఇట్లా జనరేషన్స్. తర్వాత జనరేషన్ ఆల్ఫా ఎర్లీ 2010 టు మిడ్ 2020s. ఇలా జనరేషన్స్ ఇవి ఈ ఇయర్ నుంచి 2025 నుంచి పుట్టే వాళ్ళందరినీ కూడా ఒక 10 to 15 years వరకు జనరేషన్ బీటా, జెన్ బీటాగా పరిగణించడం జరుగుతుంది. జెన్ బీటాలో ముఖ్యంగా ఏంటంటే ఇండియాలో ఫస్ట్ జెన్ బీటా మిజోరాం రాష్ట్రంలో, మిజోరాంలోని డర్జ్లాంగ్ నగరంలో సినోడ్ హాస్పిటల్లో పుట్టారు. ఓకే, ఒక బేబీ, వీళ్ళు ఫస్ట్ బేబీగా ఇండియాలో కన్సిడర్ చేశాము. సో ఫ్రాంకీ రెముద్రిక జాండెక్ అని పేరు పెట్టారు. ఓకే, ఫ్రాంకీ రెముద్రిక జడెంగ్ అని పేరు పెట్టారు. జెన్ బీటా లక్షణాలు వచ్చేసరికి మెయిన్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీళ్ళు టెక్నాలజీ మీద ఎవ్రీథింగ్ డిపెండ్ అయి ఉంటారు. సో ఇట్లా ఈ జనరేషన్ బీటా